బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ మూవీతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సినిమా ఫస్ట్ నుండి ప్రోమోల పరంగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ వస్తూ ఉండటంతో ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుంది, ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారగా, ముందుగా సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే, రవితేజ ఒక వైన్ కంపెనీ ఓనర్. తన భార్యతో కలిసి హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. తన భార్యకు తన భర్త మీద అపారమైన నమ్మకం. అలాంటి నమ్మకం ఉన్న హీరో అనుకోకుండా ఒక ఫారెన్ టూర్ లో సెకండ్ హీరోయిన్ అయిన ఆశికా రంగనాథ్ ని చూసి ఇష్టపడతాడు. వీళ్ళ ముగ్గురి మధ్య తర్వాత ఎలాంటి సమస్యలు రేకెత్తాయి, వీటి నుండి రవితేజ ఎలా తప్పించుకున్నాడు అనేది ఓవరాల్ గా సినిమా స్టోరీ పాయింట్. మొత్తం మీద భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాతో రవితేజ రీసెంట్ టైమ్ లో వస్తున్న ఫ్లాప్స్ అన్నింటిలోకి కొంచెం బెటర్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చాడని చెప్పవచ్చు. మరీ అద్భుతం అని చెప్పలేం, కానీ సటిల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ సినిమా త్రూ అవుట్ రవితేజ తన మార్కును చూపించాడు. కొన్ని చోట్ల వింటేజ్ కామెడీ కూడా ఆకట్టుకుంటూ సాగగా, మోస్ట్లీ సటిల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడని చెప్పవచ్చు. ఇద్దరు హీరోయిన్స్ తమ తమ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోగా, గ్లామర్ పరంగా కూడా ఇద్దరు ఆకట్టుకున్నారు. రవితేజతో వీళ్ళ కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా బాగానే వర్కౌట్ అయ్యాయి. ఇక కామెడీ పరంగా ఇటు సునీల్, వెన్నెల కిషోర్ ఇలా కమెడియన్స్ అందరూ కూడా రవితేజతో ఎక్సలెంట్ గా కామెడీ పండించారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కామెడీ బిట్స్, సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ బిట్స్ సినిమాకు మేజర్ హైలైట్ అని చెప్పాలి. ఆ మేజర్ కామెడీ హైలైట్ సీన్స్ వల్లనే సినిమాకు ఎంతో కొంత ప్లస్ పాయింట్ గా మారింది. వీళ్లకు తోడుగా సత్య కామెడీ కూడా సినిమాలో ఎక్సలెంట్ గా వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. సంగీతం సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అయితే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదే విధంగా ఆకట్టుకుంది. ఓవరాల్ గా సింపుల్ స్టోరీ పాయింట్ తో తెరకెక్కడం, అక్కడక్కడ కొంచెం డ్రాగ్ అవ్వడం లాంటివి మైనస్ పాయింట్స్ అయినా కానీ, రీసెంట్ రవితేజ మూవీస్ అన్నింటిలోకి బెస్ట్ అనే చెప్పవచ్చు ఈ సినిమాను. మొత్తం మీద క్రాక్ తర్వాత రవితేజ నుండి వచ్చిన సినిమాలలో ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ఇదేనని చెప్పవచ్చు. ధమాకా మూవీ రొటీన్ స్టఫ్ అయినా కానీ అప్పుడు సీజన్ కి వర్కౌట్ అయింది. ఇప్పుడు సంక్రాంతికి వచ్చిన ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకునే అవకాశం ఉండగా, సెకండ్ హాఫ్ లో డైరెక్టర్ తీర్చిదిద్దిన విధానం బాగుండటంతో కొంచెం లెంత్ అక్కడక్కడ తగ్గించి ఉంటే ఇంకా బెటర్ గా సినిమా ఉండేదని చెప్పాలి. మొత్తం మీద రవితేజకు రీసెంట్ టైమ్ లో మంచి మూవీననే చెప్పాలి, కానీ మరీ ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ కంబ్యాక్ అయితే కాదు. ఓవరాల్ గా లో ఎక్స్పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్తే చాలా వరకు సాటిస్ఫై అయ్యే బయటికి రావచ్చు ఆడియన్స్ అందరూ. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.